ఫస్ట్లో పెట్టిన పర్పస్ అదే సార్. ఫస్ట్లో పెట్టినప్పుడు జనరల్ సర్జరీ ఒక వార్డు, జనరల్ మెడిసిన్ ఒక వార్డు, ఆర్థో ఒక వార్డు, గైనకాలజీ వార్డు అనేసి పెట్టారు సార్. ఉన్నాయి కొన్ని బ్రాంచెస్, కానీ ఖాళీ ఉన్నాయి సార్. వేరే హాస్పిటల్లో సర్జరీ ఒకటి రెండు ఉన్నాయి సార్. 2 వార్డులు వేరు అంటే ఇది కూడా వాడలేదు సార్. కట్టేసి ఎన్ని కట్టారండి? 2 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి సార్. పైన 3 వార్డులు ఉన్నాయి సార్. కింద 2 వార్డులు వేరే కాదు సార్. రీచ్ అయిపోతాం ట్రాఫిక్ ఇప్పటి వస్తుంది. ఐయూసీడీ అవ్వట్లా ఇక్కడ సిటీ ఐయూసీడీలు మన దగ్గర అటెండెన్స్ బుక్ ఒకటి ఉంటుంది సార్. ఖచ్చితంగా సార్. కొంతమందికి మా ఎఫ్ఆర్ఎస్ లేదంటారు. ఎవరు ఎఫ్ఆర్ఎస్ అందరికీ సార్. అంటే టైమింగ్స్ అందరికీ ఒక్కటే జీడీఏకి ఎఫ్ఆర్ఎస్ లేదు. సారా నా పేరు గంభరాజ్ జనార్దన్ అండి, డాక్టర్ గంభరాజ్ జనార్దనం. మంగళగిరి స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి కాయకల్ప అసెస్మెంట్ కోసం ఈ హాస్పిటల్కి ఈరోజు రావడం జరిగింది. సిహెచ్సి అంతా చూసాము. బిల్డింగ్ మెయింటెనెన్స్, తర్వాత హైజీన్ మెయింటెనెన్స్, మిగతా ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నా సరే మనకి ఇక్కడ కొంచెం డాక్టర్ల కొరత ఉన్నట్టుంది. ఉన్న డాక్టర్లు మెడికల్ లీవ్లో ఉండడం జరుగుతుంది. అలాగే బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే రిపేర్లో ఉంది ప్రస్తుతానికి. బ్లడ్ బ్యాంక్ మొన్న 14 వరకు బాగానే ఉంది అంతాను. రిపేర్లో ఉంది. వాళ్ళు రిపోర్ట్ చేశారు. స్పేర్ పార్ట్ ఏదో తెప్పించాలన్నారు. వాళ్ళు తెప్పించిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎక్స్రే సర్వీసెస్ బాగున్నాయి. అలాగే గైనకాలజీ ఓపీ గైనకాలజీ సర్వీసెస్ మాత్రం అందట్లేదు. ఇద్దరు ఒక డాక్టర్ పోస్ట్ వేకెన్సీ ఉంటుంది, ఇంకో డాక్టర్ను మెటర్నిటీ లీవ్లో ఉండడం జరుగుతుంది అనమాట. దానివల్ల గైనకాలజీ సర్వీసెస్ అన్నీ కూడా కాస్త కుంటుపడ్డాయి. డెలివరీలు సరిగ్గా అంతా బాగా అవ్వట్లేదు. డెలివరీలు 5-6 అవుతున్నాయి నెలకి. ఇంకా డెలివరీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. డాన్స్ వీళ్ళకి మనం అడ్వైజ్ చేస్తున్నాము. అలాగే ఓపీ క్వాలిటీ కూడా కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేస్ షీట్ రాయడం, అలాగే ఓపీ షీట్లు రాయడం కాస్త కొంచెం డీటెయిల్గా ఉండాలి. అంతా డీటెయిల్గా ఉంటే పేషెంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎప్పుడు రావాలనేది కూడా వాళ్ళకి మళ్ళీ తెలుస్తుంది. ప్రోగ్నోసిస్ ఎస్టిమేటెడ్ కూడా మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. క్వాలిటీ అసెస్మెంట్ అంటే మరి హైజీన్ అంతా హాస్పిటల్ అంతా బాగుంది. అలాగే ఇంకా గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు చూశారు. ఆయన కూడా మాట్లాడతారు. భాగంగా మేము విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బద్వేల్ సిహెచ్సి అనేది మొత్తం పర్యవేక్షించడం జరిగింది. సో దానిలో భాగంగా మొత్తం అంతా తనిఖీ చేసినాం. సో చేసిన దాంట్లో మొత్తం ఏదైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో అక్కడికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని కరెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ప్రజలు ఇక్కడ మంచి ఫెసిలిటీ ఉంది, దాన్ని మీరు సర్వీసెస్ని వినియోగించేటట్టు చేసుకోవాలా. ఎందుకంటే మీకు అక్కడ చాలా వరకు నీట్గా అన్ని సర్వీసెస్ మీకు అందేటట్టు ఇక్కడ ఉంది. చాలా ట్రైనింగ్ ఉన్న స్టాఫ్ నర్సులు ఉన్నారు, స్పెషలిస్ట్ సర్వీసెస్ ఉన్నారు. సో ఇక్కడ ఏదైతే ఉన్నారో అక్కడ పబ్లిక్ ఈ విధంగా ఇక్కడ మీరు సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఉండే ఏదైతే చిన్న ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా పైన చెప్పి దాని మీద నెసరీ ఏదైతే తీసుకోవాలో అది లెటర్ పెట్టడం జరిగింది. దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. మిగతా వరకు ఏదైతే సర్వీసెస్ అయితే ఇక్కడ ఉత్తమంగానే చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎక్కడైతే చిన్నట్టు ఉన్నాయో అది కరెక్షన్ చేసుకుంటారు. సర్వీసెస్ మాత్రం చాలా బాగా చేయాలని చెప్తున్నాను.
సో ఇది తనిఖీ మాత్రమే, జస్ట్ క్వాలిటీ అసెస్మెంట్ మాత్రమే. ఏదైనా రిమైనింగ్ ఉంటే తర్వాత మాట్లాడతాం. నేను సిఎస్సి బద్వేల్ మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు మన హాస్పిటల్కి కాయకల్ప ప్రోగ్రాం కింద విజయవాడ నుంచి సార్ వాళ్ళు ఇద్దరు వచ్చారు. సార్ వాళ్ళు మొత్తం హాస్పిటల్ మొత్తం పర్యవేక్షించి మా ఇక్కడ చిన్న చిన్న తప్పులు కానీ ఎలా సరిదిద్దుకోవాలి, దానికి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని సలహాలు కూడా ఇచ్చారు. మేము వాటిని ఖచ్చితంగా పాటిస్తాము. అలానే కొన్ని మన దగ్గర మంచిగా జరుగుతున్నాయి, వాటిని కూడా సార్ మనల్ని కొంచెం బాగా అప్రిషియేట్ చేశారు. ఎక్స్రే రూమ్ బాగా నడుస్తుంది, ఎందుకంటే డైలీ చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు. 40-50 దాకా ఎక్స్రే మంచిగా జరుగుతున్నది. ఇంకొకటి అందరికీ మీ ద్వారా కూడా తీరాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్క ఈ కాలంలో ఎంఐ వస్తే ఇమ్మీడియట్గా చనిపోయే అవకాశం ఉంది మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే. అలాంటి వాటిలో కొన్ని ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ అంటారు. ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ అంటే దానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, బయట మనం మార్కెట్లో దొరికేది ఒక 40,000 అవ్వచ్చు. దాని పేరు టెనెక్టోప్లేజ్ అంటారు. అది కానీ ఇస్తే కొంతమందికి ప్రాణాలు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీడియా ద్వారా కూడా మీకు చెప్పదలుచుకున్నాను. స్టెమీ అనే ప్రోగ్రామ్ గవర్నమెంట్ బాగా నడుపుతుంది. మన దగ్గర ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా కానీ గుండె నొప్పి వస్తే దగ్గరున్న ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళండి. మీకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటే ఇంకా మంచిది, ఇంకా తొందరగా రండి. అవి టెనెక్టోప్లేజ్ ఇంజెక్షన్ ఇమీడియట్కి మనం ప్రతి ఏ పేషెంట్కైనా ఆ ఎస్టీలు పెట్టిన అందరికీ ఇస్తాము. దానివల్ల ప్రాణాలు కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీడియా ద్వారా కూడా అది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి గవర్నమెంట్లో ఎక్స్రే కావచ్చు, ఇంక మిగతా ల్యాబ్ అన్నీ ఉన్నాయి. ఈ సేవల గురించి కూడా కొంచెం అందరికీ అవగాహన కల్పించాలని కోరుతున్నానండి. చిన్న చిన్న మిస్టేక్స్ అని సార్ వాళ్ళు చెప్పారు, వాటిని కరెక్షన్ చేసుకుంటాము. ఒకటి డాక్టర్ల కొరత, అది మా పై అధికారులు కూడా చెప్పాము. మేడం వాళ్ళు కూడా ఈ ప్రమోషన్ పోస్టులు భర్తీ చేద్దామని హామీ ఇచ్చారు. త్వరలోనే అవి కూడా మొత్తం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కోరుకుంటున్నానండి. వస్తా సార్.